ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అంటుంది, వెదకుడి మీకు దొరుకును. గమనించండి ప్రియులరా, భక్తుడు అద్భుతమైన 2 మాటలు తెలియజేస్తున్నాడు. ఒకటి, నా దేవుడవు నీవే. మీ దేవుడు ఎవరై ఉన్నారు ఈరోజు? కొంతమంది సినిమా యాక్టర్లని దేవుళ్ళు చేసేసుకుంటా ఉన్నారు. క్రికెట్ ప్లేయర్స్ని దేవుళ్ళుగా చేసేసుకుంటున్నారు చాలామంది. క్రైస్తవులు కూడా ఈయన నా దేవుడు అండి అంటా ఉన్నారు. కొంతమంది రకరకాల వ్యక్తులను చూపించి వీళ్ళు నా దేవుడు అంటున్నారు. నీ దేవుడు ఎవరై ఉన్నారు? నేనైతే ఉదయకాల సమయంలో ఒక మాట చెప్తాను. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునగాక. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాను. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడని తెలియజేస్తున్నాను ప్రియులారా. మీకు మాట చెప్తా, జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలు ప్రయాణం చేసి ఉదయకాల సమయం నేను ఇంటికి రాగానే ఎంత అలసిపోయి ఉన్నా కూడా ముందు 2 నిమిషాల సందేశాన్ని మీ అందరికీ పంపించిన తరువాతనే నేను పడుకోవడం జరుగుతుందండి. ఒక్కసారి నేను ఫ్రాన్స్ దేశంలో నుండి మరి ఇండియాకి తిరిగి వస్తున్న సమయంలో, ప్యారిస్లో ఫ్లైట్లో మేము ట్రావెల్ చేస్తున్న సమయంలో ఉదయకాల సమయంలో సమయానికి 2 నిమిషాల సందేశం పంపించలేకపోయాను. ఏమైపోద్ది ఒకరోజు 2 నిమిషాల సందేశం పంపించకపోతే? ఈ 2 నిమిషాల సందేశం మనం అనుకుంటాం, కానీ ఈ 2 నిమిషాల సందేశం కొంతమంది జీవితానికి ఆధారం అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఉదయకాల సమయంలో ఎవరో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, ఆ టైంలో నా వాక్యం ఏమై ఉంటుందో తెలుసా? భయపడకు, నేను నీకు సహాయం చేస్తానంటాడు దేవుడు. ఆ రోజు ఈ 2 నిమిషాల సందేశం విని వారు కాపాడబడతారు కదా. ఎప్పుడైతే నాకు అది గుర్తొస్తుందో వెంటనే ఎంత సమస్య ఉన్నా కూడా బలం పుంజుకొని తప్పకుండా దాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్యారిస్ నుంచి నేను మస్కట్కి వస్తున్న సమయంలో చాలా బాధపడ్డాను. అరే, ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం అందించలేకపోయామే, సమయం మనకు అనుకూలంగా లేదే అని 11 గంటలకే పంపించామనుకోండి, అది నిన్నటి దినానికి కిందకి వెళ్ళిపోతుంది. మస్కట్లో దిగ్గానే ముందు నేను చేసిన పని ఏంటి అంటే, ఎయిర్పోర్ట్లో ఒక మూల వెళ్ళి కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని అందరికీ పంపించాను. ఆ రోజు ఉదయం 9 గంటలకు వచ్చింది వాక్యం. అప్పటికే నేను వాట్సాప్ ఓపెన్ చేసే లోపల కొన్ని 100 మంది మెసేజ్లు పెట్టున్నారు. బ్రదర్ ఈరోజు వాక్యం రాలేదు, బ్రదర్ ఈరోజు వాక్యం రాలేదు, ఏమైంది, ఎందుకు పంపించలేదు అని. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ప్రేమించి అనుదినము ఈ 2 నిమిషాల సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెప్పని మాటలు నేను చెప్తుంటాను. మీ కానుకలు మీ సంఘంలో వారికి పంపించండి, మీ సేవ కొరకు దాన్ని వాడండి. ఉదయకాల సమయంలో మీ వ్యక్తిగత ప్రార్థన ముందు చేయండి, మీరు బైబిల్ చదవండి. దాని తరువాత నా వాక్యం ఎవరి వాక్యమైనా వినండి. అది నేను చెప్పేది. ఉదయకాల సమయంలో ప్రభుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభు మీ యొక్క ప్రతి ప్రార్థనకి జవాబునిచ్చి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.